ఏదో తేడాగా ఉందేంటి? కొత్తది 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 అని చెప్పు పార్ట్నర్, కొత్తది కొత్తది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? గుడ్ మార్నింగ్ టీటీఎస్ షో ఫ్యామిలీ. ఈ మాట చెప్పి చాలా డేస్ అవుతుంది. ఈరోజు మన రైడ్ చేస్తున్నాం అనమాట. మన ఆక్సీ మీద రైడ్ అయితే చేస్తున్నాం. సో కళ్ళు చూసారు కదా, చాలా రెడ్గా ఉన్నాయి. అంటే కొంచెం నిద్ర అయితే సరిపోలేదు. సో మనమైతే మిగతా డీటెయిల్స్ రైడ్లో కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడికి బయలుదేరుతున్నాం అంటే పెంచల్కొన్న వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరుతున్నాం. ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసుంటారు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది క్లియర్గా. నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా రాపూర్ దగ్గర. సో దాని పక్కనే ఉన్న పెంచల్కొన్న ఫాల్స్కి అయితే మనం ఈరోజు ట్రావెల్ అయితే చేస్తున్నాం. టోటల్గా ఒక 250 to 260 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మీరు చేయాల్సిందంటే తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం, మీ ఫ్రెండ్స్ అందరికి రిఫర్ చేయడం. సో లేట్ చేయకుండా బెల్ అయితే కొట్టేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగ్ నా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి లిటరల్లీ రోడ్ అసలు కనిపించట్లేదు. చాలా సేపటి నుండి ట్రై చేస్తున్నా డ్రైవ్ చేయడానికి. ఒక 40-50 కంటే స్పీడ్ వెళ్ళలేకపోతున్నా. నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ కూడా చాలా దూరం ఉంది. అందుకని చెప్పేసి కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నా. ఈ టైంలో మన టీటీఎస్ ఫ్యామిలీ ఎవరైనా వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళండి. స్పీడ్ ఎవరు వెళ్ళొద్దు. మీకు కొంచెం విజిబిలిటీ అనేది ఉంటే ఓకే, పర్లేదు, మీరు దానికి రిలేటెడ్గా మీరు మెయింటైన్ చేయండి, లేకపోతే అస్సలు వెళ్ళొద్దు. ఆల్రెడీ నైట్ నేను ట్యాంక్ ఫుల్ అయితే చేయించి పెట్టేసా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ మనం నాన్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. బట్ ఆంధ్రాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి రోడ్స్ అనేవి కొంచెం బాగలేవు. సో చూసుకోవాలి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇంకా వాటర్ ఫాల్స్ కి అయితే మనం దగ్గరలోకి వచ్చేసాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకు మధ్యలో నేను ఎందుకు యూజ్ చేయలేదంటే, మోటో బ్లాగ్ ఎందుకు చేయలేదంటే, యాక్చువల్గా వచ్చేసి మన కెమెరా అయితే సర్వీస్లో ఉంది, మీ అందరికి తెలిసిందే. సో నేను ఫోన్లో అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అనేది క్వాలిటీ ఎలా ఉందో మీరైతే చూస్ చేసి కామెంట్లు అయితే చెప్పండి. ఇప్పుడైతే ఇంకా మనం అక్కడికి వెళ్ళేసి బైక్ పార్క్ చేసి దాని తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళి ట్రెక్ చేయడమే. సో ఫైనల్గా మనమైతే పెంచల్కొన ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే వచ్చేసాం. అండ్ దిస్ ఈస్ ద టెంపుల్, పెంచన్కోల నరసింహస్వామి టెంపుల్ అయితే. సో ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయాలని చెప్పారు. సో నేనైతే మంచి ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ అయితే లేదంటున్నారు, ఎందుకంటే లాస్ట్ 20 to 30 డేస్ చూసుకుంటే మన ఆంధ్రాలో రెయిన్ అయితే లేదు. సో దానివల్ల మనకైతే ఫ్లో అయితే కొంచెం తక్కువగా ఉందంట. జస్ట్ మనం అంటే ఇప్పుడు ఆల్రెడీ 5000 మెంబర్స్ ఉన్నారంట ఈరోజు టికెట్స్ ప్రకారం చూసుకుంటే. సో చూద్దాం, లోపలికి వెళ్తూ మీతో పాటు నేను కూడా ట్రెక్ చేయడానికి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? సార్ పెంచల్కొన వాటర్ ఫాల్స్ వ్యూ మనం వెళ్ళే దారి అయితే చూపిస్తా చూడండి. ఇంత క్రేజీగా ఉందంటే అంత క్రేజీగా ఉంది. సో పేరేంటి, నేమేంటి చెప్పు. పోచా ఏంటి సార్ అది? పోచా ఏం పేరు బ్రో? మోహితా. పేరేంటి? మోహిత్. మనం ఏందనుకుంటున్నా కానీ పెంచల్కొన ట్రెక్ చేయడం కొంచెం కష్టమే. పెద్ద పెద్ద రాళ్ళు అండ్ అస్సలు అవ్వట్లేదు. సో చూడండి, దట్టమైన అడవిలాగుంది. అంటే వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచే తక్కువగా ఉందన్నమాట. వాటర్ ఫాల్స్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల వాటర్ లేదు. చాలా మంది వెళ్తున్నారు, క్రౌడ్ వచ్చేసి లిటరల్లీ చూడండి ఎంతమంది ఉన్నారు. పోతూ పాపం నడవలేని వాళ్ళు స్టిక్స్ పట్టుకొని చాలా కష్టపడుతున్నారు. సో లిటరల్లీ చాలా హార్డ్గా అయితే ఫైట్ చేస్తున్నారు చాలా మంది. చూడండి బ్యాక్ సైడ్ నుండి కూడా. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళినాక వాటర్ లేదు, బట్ ఉన్నంత వరకే చెక్ చేసుకోవడానికి అందరైతే అక్కడ దాకా వెళ్తున్నారు. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఎక్కేసి సో చాలా కష్టపడుతున్నారు అనమాట. సో బెస్ట్ సీజన్ మీకు ఏదైనా ఉంటే ఒక వర్షం పడి ఈ ఏరియాలో లైక్ చిత్తూరు అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో
బాగా వర్షం పడిందంటే అప్పుడు మీరు ఈ ప్లేసెస్ అయితే విజిట్ అయితే అప్పుడు మీకు వాటర్ ఫాల్స్ అయితే క్లియర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దగ్గరగా నేను లోపలికి ఒక 600 మీటర్స్ అయితే ట్రెక్ చేశాను. సో చేసిన ప్రతి ఒక్క ప్లేస్లో ఇలా నేమ్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ ప్లేస్ కొత్తగా కనిపిస్తుంది. లైక్ ఎలా అంటే మొత్తం లవర్స్ నేమ్స్ రాశారు. ప్రసన్న అంట, గాయత్రి అంట, ఇంకేవేవో నేమ్స్ చాలా ఉన్నాయి. సో చూసి నాకు కొత్తగా ఏదో కొత్త ఏరియాకి వచ్చాను అనిపిస్తుంది. సో చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది. లైక్ ఒక టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే నాకు కనిపించలేదు. వాటర్ ఫాల్స్ కి ట్రెక్ చేసుకోవడానికి వెళ్ళినట్టు అలా ఏం కనిపించలేదు. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. లవర్స్ కి హబ్ లా ఉంది చూసే ఇదంతా. సో చాలా ఉన్నాయి. రమేష్, శోభ, అర్జున్, రామన్, రాధా, ఏవో చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఎంత కొత్తగా ఉంది నాకైతే. సరే ఓకే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ప్రేమని మీ గుండెల్లో ఉంచుకుంటేనే మీరు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. ఇలా గోడల మీద రాసే కాదు. ఇది ఒక్కటే చెప్పాలనుకుంటున్నా వ్యూవర్స్ అందరికి. ఓకే, నేనెటు సింగిల్గానే ఉన్నా. మన టీటీఎస్ ఫ్యామ్ కూడా అందరు సింగిల్గా ఉంటారు నాకు తెలుసు, చెప్తున్నా. నాకు నా మీద నాకే కొంచెం సిగ్గేసింది. మనకింటూ ఎవరు లేరు కాబట్టి మనం రాయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళు చూసిన మ్యారేజ్ చేసుకుంటాం కాబట్టి. సో ఎప్పటికైనా ప్రయారిటీ మన పేరెంట్స్కి ఇవ్వాలి. సో మనం ఎప్పటికీ సింగిలే మన పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి టీటీఎస్. పాపం చాలామంది కష్టపడుతూ ఈ రాళ్ళన్నీ ఎక్కుతూ చూడండి, ఫ్యామిలీస్తో చాలా కష్టపడుతున్నారు. సో యాక్చువల్గా వాటర్ ఫాల్స్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. సో అక్కడ అనమాట, మీకు జూమ్ ఇన్లో కనిపించట్లేదు. సో అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ అయితే లేదు. నా లైఫ్లో ఇలాంటి ట్రెక్ అయితే చేయలేదు. వాటర్ ఫాల్ సౌండ్ అయితే వస్తుంది. మా దగ్గరకు వచ్చానో లేకపోతే జస్ట్ సౌండ్ మాత్రం వినిపిస్తుందో నాకైతే తెలీదు. బట్ వాళ్ళందరం క్రాస్ చేసుకుని అయితే ఇంత దూరం వచ్చేసా. చూడాలి. ఎస్, వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అక్కడ నుండి. బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేసి చూపిస్తా. వాటర్ ఫాల్స్ అయితే ఎలా ఉంటుందని మనం పైప్ లైన్ వాటర్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉంది. సో ఒకసారి అయితే మీకు బ్యాక్ వ్యూ అయితే చూపిస్తా. సో కనిపిస్తుంది కదా ఆ లైట్గా, సో అదేనా అనమాట వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా తక్కువగా ఉంది. యాక్చువల్గా నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు చాలా హెవీగా ఉండే, ఇప్పుడైతే చాలా తక్కువగా ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ ఈ రెడ్ కలర్ రోప్ ఎందుకు కట్టారంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది బాగా డెప్త్ ఎక్కువ అనమాట. సో చూడడానికి గ్రీన్ కలర్లో ఉంది కదా, సో అదైతే చాలా డెప్త్. బట్ వాటర్ అనేవి క్లియర్గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ 2 సైడ్స్ మొత్తం వచ్చేసి ఈ ఫాల్స్ దగ్గర, అది మినీ ఫాల్స్ అనమాట, పైన చూసిన వాటి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ వన్స్ ఫుల్ అయిపోయిన తర్వాత ఇవి పట్టుకొని ఈ రోడ్లో ఈ కెనాల్ అయితే కిందకి వస్తాయి. సో అందుకని చెప్పేసి ఈ రోప్స్ అయితే కట్టారు ఇక్కడ. సో దూరం అయితే అంత ఏం లేదు, జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో, లేకపోతే అంత లోపే ఉంటుందేమో. బట్ ఏంటంటే ఆ రాళ్ళు అనేవి స్టోన్స్ ఎక్కడం దిగడం అనేది మన ఏజ్ లాంటి వాళ్ళకి, లైక్ యంగ్ మెన్కి యంగ్ ఉమెన్కి అయితే ఇట్స్ ఓకే. బట్ కొంచెం వయసు లైక్ 35 లేదా 40, సో ఇలాంటి ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం లైట్గా కష్టపడాలి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా కష్టపడాలి. ఏంట్రా ఇది గేమ్ బాగుందా ఇక్కడ రీచ్ అవడానికి. ఎందుకంటే మొత్తం ఒకసారి మీరు చూడండి, సో మొత్తం హార్డ్ స్టోన్సే ఉన్నాయి. ఈరోజు నేను ఇది ఎక్స్ప్లోర్ అయ్యి ఒక కొంచెం తెలియని వాళ్ళకి, పెంచలకోన వాటర్ ఫాల్స్ గురించి తెలియని వాళ్ళకి కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాననిపించింది. ఎందుకంటే ఏ మంత్లో రావాలి, ఎప్పుడు ట్రెక్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పేసాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అది మ్యాటర్. సో మనమైతే టోటల్గా 1.5 కిలోమీటర్ అయితే ట్రెక్ చేసి, వాటర్ అయితే కొంచెం మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినట్టయితే దారిలో వచ్చిన వాళ్ళందరి దగ్గర అడిగాను కదా, సో వాళ్ళైతే చెప్పినట్టు వాటర్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఉంది, ఫ్లోటింగ్ అనేది లేదు. సో ఫాల్స్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల సో క్రౌడ్ కూడా చాలా తక్కువగానే ఉంది. సో ఉన్న వాటర్లోనే మనం త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి, సో ఇంత దూరం వచ్చినందుకు కొంచెం వాటర్ ఉండింది అక్కడ, అది కనిపిస్తుంది అక్కడ ఆ పాయింట్లో. సో అక్కడ వాటర్ దగ్గర కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి, సో వన్స్ అగైన్ ప్యాక్ అవర్ లగేజ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు హోమ్. సో ఇప్పుడైతే సినిమాటిక్ షాట్స్ అయితే చూద్దాం మనం ఎంజాయ్ చేసేవి.
గా ఉన్నావు కదా. సో టైం వచ్చేసి 5 అవుతుంది దగ్గరగా. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఈస్ గెటింగ్ ఇన్ అండ్ గెటింగ్ అవుట్. ఇంకా అయితే క్రౌడ్ వస్తూనే ఉంది, వెళ్తూనే ఉన్నారు. సో మీకైతే చూపిస్తాను. అండ్ ఎండింగ్ వచ్చేసి మీకు లాస్ట్లో అయితే ఇస్తాను, వీడియో లాస్ట్లో. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న పెంచలకోన వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే ఈ రోజుకి ఫైనల్గా నెరవేరింది. సో వచ్చాను. వాటర్ ఫాల్స్లో కొంచెం వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. సో ఫైనల్గా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. అండ్ టైమ్ టు సే గుడ్ బై టు ఎవ్రీవన్. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి. ముందు మంచి కంటెంట్ వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ ట్రెక్ చేస్తూ మాట్లాడుతున్నా, సో అందుకని చెప్పేసి మధ్యలో వీడియో కింద చూస్తున్నాను అనమాట. సో ఇక్కడతో ఈరోజు సైన్ అప్ అయితే అవుతున్నా. సీ యూ నెక్స్ట్ టైం. అంటిల్ దెన్ బాయ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు